తెలిసింది ప్రజా సంకల్ప యాత్ర సక్సెస్ అయింది. పార్టీలో కొత్త జోష్ నింపింది. మరి అదే జోష్ ఎన్నికల వరకు కొనసాగనుందా? పార్టీలోని విభేదాలు చక్కదిద్దేందుకు జగన్ ఏం చేయబోతున్నారు? ఎన్నికలకు దూసుకెళ్తున్న వైసీపీకి ఎదురయ్యే ముఖ్యమైన సవాళ్లు ఏంటి? వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ముగిసింది. 14 నెలల పాటు సుదీర్ఘంగా సాగిన పాదయాత్ర పార్టీలో కొత్త జోష్ నింపింది. అధికారంలోకి వస్తే నవరత్నాలతో తాము ఏం చేస్తామో ప్రజల్లోకి తీసుకెళ్లారు. అయితే పాదయాత్ర ముగియడంతో జగన్ ఏం చేయనున్నారనేది పార్టీలో చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు పాదయాత్రపైనే దృష్టి పెట్టిన జగన్ ఇప్పుడు పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి పార్టీలో అంతర్గత విభేదాలు ఎక్కువయ్యాయి. పార్టీలో కీలక నేతల నుండి నియోజకవర్గ స్థాయి నేతల వరకు గ్రూపు రాజకీయాలు పెరిగాయి. దీంతో పాటు ఇన్ఛార్జీల మార్పుల విషయంలోనూ గందరగోళం ఏర్పడింది. పార్టీలో అసంతృప్తుల సంఖ్య రోజురోజుకి పెరిగింది. దీంతో ఇప్పుడు వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలని జగన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమస్యలన్నింటినీ పెద్ద సవాల్గా భావిస్తున్న జగన్ పార్టీకి నష్టం చేకూర్చే అంశాలను సత్వరమే పరిష్కరించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం సంక్రాంతి తర్వాత జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించాలని జగన్ భావిస్తున్నారు. మరోవైపు ఎన్నికలకు కూడా సమయం దగ్గర పడుతూ ఉండడంతో పార్టీని మరింత బలోపేతం చేయాలని జగన్ భావిస్తున్నారు. గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు మరోసారి రిపీట్ కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా బూత్ లెవెల్లో పార్టీని బలోపేతం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అలాగే అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అభ్యర్థుల ఎంపిక కూడా జగన్ కు పెద్ద సవాల్గా మారే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే చాలా వరకు అభ్యర్థుల ఎంపిక ఖరారైనట్లు కీలక నేతలు చెప్తున్నారు. దాదాపు 100 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు చెప్తూ ఉండగా మిగతా చోట్ల అనేక ఇబ్బందులున్నట్లు తెలుస్తోంది. వీటిలో ముఖ్యంగా 2 ఇన్ఛార్జీలు ఉన్న చోట్ల ఆ 2 టికెట్లు ఆశించడమే కారణంగా తెలుస్తోంది. దీంతో అక్కడ ఎవరికి ఛాన్స్ ఇవ్వాలనే దానిపై నేతలతో మాట్లాడి జగన్ తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇదే సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంపీ అభ్యర్థులను కూడా ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే మరోసారి జగన్ ప్రజల్లోకి వెళ్తారనే సమాచారం ఉంది. పాదయాత్ర తర్వాత బస్సు యాత్ర చేస్తారని గతంలో పార్టీ ప్రకటించింది. ఆ యాత్ర ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే బస్సు యాత్రపైన పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీలో సమస్యలు పరిష్కరించి నేరుగా ఎన్నికలకు వెళ్తే మంచిదనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పాదయాత్ర కవర్ కాని నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేపట్టి అక్కడికక్కడే అభ్యర్థులను ప్రకటించి ప్రచారానికి నాంది పలికితే బాగుంటుందని మరికొంతమంది నేతలు సూచిస్తున్నారు. మొత్తానికి పాదయాత్ర ముగియడంతో జగన్ పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. మరి ఈ సమయంలో జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.